ఎప్పుడు నెగిటివ్ మాట్లాడే వాళ్ళందరి జీవితాల్లో నెగిటివ్ వస్తుంది. రెండవది, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా థాట్ పొల్యూట్ చేస్తారు. ఈ భూమి ఎంత చెడిపోయింది, ఈ వాతావరణం అంత పాడైపోయింది, ఈ రాజకీయ నాయకులు మొత్తం మోసం చేస్తున్నారు అని మీరు ఆలోచన చేస్తున్న ప్రతి క్షణము మీరు ఈ సృష్టిలోకి నెగిటివ్ ఆలోచనలు పంపిస్తారు. ఈ భూమండలం మొత్తం అంతా నెగిటివ్ ఆలోచనలు అనుకుంటాయి. ఇవందరి ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అన్నీ కలిపి ఒక చెత్త రాజకీయ నాయకుని తీసుకొచ్చి స్టేట్లో కూర్చోబెడుతుంది. ఎక్కడనో కూర్చోబెడుతుంది. వాడి వల్ల మనకు అంత డ్యామేజ్ జరుగుతుంది. అదేంటి సార్, నేను ఒక్కని చేస్తే మొత్తం రాష్ట్రమే మారుతుంది అంటే, నీలాంటి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అదే కదా. అందరూ కలిసి గ్రూప్ రియాలిటీని క్రియేట్ చేస్తారు. అంటే మీరు సమాజంలో జరిగే రాజకీయంగా పరంగా జరిగే అన్యాయాలని ఆ మొత్తానికి కారణం మనమే. అక్కడెక్కడో జరిగే ఉత్పాతాలకి కూడా మనమే కారణము. నేను ఈడ కూర్చొని నేనేం చేస్తాను సార్ అంటారు. మీరు పంపించిన ఆలోచనల వల్ల అక్కడి నుంచి ఇంకొకరు పంపించిండ్రు, అక్కడి నుంచి ఇంకొకరు పంపించిండ్రు, అదంతా ఒక చోట జమ అయ్యి ఒకరోజు ఒక పెద్ద భూకంపం వస్తుంది. దీన్నే సామూహిక కర్మ అంటాం. మీ ఒక్కరే కాదు కర్మ సృష్టించుకునేది, మీరు ఈ యొక్క సామూహిక కర్మను కూడా సృష్టిస్తారు. అంటే ఈ భూమి మీద ఏమైనా ఉత్పాతం జరిగితే అందుట్లో మనది ఒక వంతు ఉంటుంది. ఈ భూమి మీద ఏదైనా మంచి జరిగితే అందుట్లో మన వంతు ఉంటుంది. మనం ఎప్పుడు ఆలోచించుంటాం, మనం మంచిని గ్రూప్గా క్రియేట్ చేస్తాం, చెడును కూడా గ్రూప్ క్రియేట్ చేస్తాం. దానికి నువ్వే బాధ్యుడివి. అక్కడెక్కడో యుద్ధం వస్తే ఇక్కడ మనకు పెట్రోల్ రేట్ పెరుగుతుంది, ఇక్కడ అన్నీ బంద్ అవుతాయి. ఆ బాధ మీరు పడుతున్నారు చూడండి. అప్పుడెప్పుడో మీరు పంపించిన థాట్, ఆలోచనల లెవెల్లో మనము కర్మ క్రియేట్ చేస్తూ ఉంటాము. చర్యలే నాకు ఎరకలేవు, ఇవన్నీ ఎట్లా సార్ అంటారు. అందుకే పత్రిజీ ఏం చెప్పాడంటే, ధ్యానం, ఎరుక. మీ జీవితంలో అన్నిటినీ మార్చగలిగేది ఏంటి అంటే, కర్మ సిద్ధాంతం యొక్క చక్రంలోంచి, కర్మచక్రంలోంచి బయటపడాలంటే ఎరుక రావాలి, జ్ఞానం రావాలి. ఈ రెండు దేనివల్ల వస్తాయి? ధ్యానం వల్ల వస్తుంది. ధ్యానం చేస్తే ఫస్ట్ ఎంత ఎరుక పెరుగుతుందో, ఎంత నువ్వు గమనించడం నేర్చుకుంటావో, ఎంత నువ్వు ధ్యానం చేసి మనసును శూన్యం చేసి నేర్చుకుంటావో. మనసు శూన్యం అయితే ఈ రెండు మాయమవుతాయి. డిస్ట్రక్టివ్ ఉండదు, నెగటివ్ ఉండదు, పాజిటివ్ ఉంటుంది, మిరాక్లస్ ఉంటుంది. అప్పుడు మీ జీవితం అద్భుతంగా నడుస్తుంది. మీ జీవితంలో కావాల్సినవన్నీ వస్తాయి.